తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. హామీల అమలుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని స్పీకర్ అన్నారు. సభా సంప్రదాయాలను పాటించాలని చెప్పారు. స్పీకర్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సభను ఎవరు తప్పుదారి పట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పండని స్పీకర్ను నిలదీశారు. తనను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్ జవాబిచ్చారు. దీనిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి సభా స్పీకర్ సొంతం కాదన్నారు. జగదీష్ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని వారంతా డిమాండ్ చేశారు. నేను దీంట్లోంచి ఒక అక్షరం పక్కకు పోయినా ఇప్పుడు వారు మంత్రి గారు మాట్లాడిందో ఇంకోరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షరం సంబంధం ఉందా దాన్ని మీరు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటా పొమ్మటే పత్త అధ్యక్ష నేను రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష వారు గతంలో మంత్రిగా చేసిన వారు అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాం. దట్ ఈజ్ నాట్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారు 2 విషయాలు చెప్పారు, మేము విన్నాము. మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది. కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినారో చెప్పింది తప్ప వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు. దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. తెలియంది కాదు, కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, మీరే రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష. సహనం అధ్యక్ష రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష. ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడతాను అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం